ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి కాలంలో ప్రవహిస్తుంది భాగ్యం దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 48 అధ్యాయము 22వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. దుష్టులకు నెమ్మది ఉండదని మీరు సెలవిచ్చిన మాట ప్రకారంగా ఎవరైతే నా తండ్రి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపున రాయబడిన ప్రకారంగా తండ్రి నాయన ఎవరైతే దుష్టత్వం కలిగి ఉన్నారో, దుష్ట హృదయం కలిగి ఉన్నారో అటు వారికి నాయన మంచి మనసునిచ్చి, మంచి హృదయాన్ని ఇచ్చి, రక్షణ ఇచ్చి నీ కృపలో వద్దలు చేయండి. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరూ కూడా నాయన మంచి మనసు కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, రక్షణ కలిగి నీలో జీవిస్తూ నీలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. నీ దీవులతో నింపమని ప్రార్థిస్తున్నాను. అంతేగాక నా తండ్రి నీ బిడ్డలు ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయ, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుని సహాయం చేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. తండ్రి సెలవు దినాలలో నా తండ్రి నాయన ఆయా స్థలాలకు బంధువుల దగ్గర తిరుగుతున్నటువంటి నీ బిడ్డలు నా తండ్రి నాయన అయ్యా వారి కాపుదల భద్రతలో మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను. నా దేశాన్ని రక్షించండి. నాతోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. అయ్యా వివాహాలు కావాల్సిన వారికి నాయన మంచి సంబంధాలు సమకూర్చి వివాహాలు జరిగించండి ప్రభా. పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారికి నేను సంవత్సరం నుండి సంవత్సరాంత వరకు నీకు అందృష్టించి కాపాడమని దీవులతో నిమ్మని ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి నీకు వందనాలు నాయన. యవనస్తులైనటువంటి వారు నాయన మంచి జాబులు దయచేయమని ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలు చదువుకొని ప్రయోజకులు అవటం సహాయం చేయండి. అందరూ నీలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. నీరు అక్కడ కొరకు సిద్ధపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైండుగాక. ఆమెన్.